విశాఖ స్టీల్ ప్లాంట్లో క్రమంగా అక్కడ ఇది ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందా, డైరెక్ట్ ప్రైవేటీకరణ కాకుండా ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ జరుగుతోందా, ఈ ఇండైరెక్టే తెలివిగా నడిపిస్తున్నారు అన్నటువంటిదే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. ప్రజాశక్తి వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళే, తెలుగుదేశం అనుకూల పత్రిక అయిన ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త ఇది. ఏంటి, ప్రైవేట్కి ఫైర్ వింగ్, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరో విభాగాన్ని ప్రైవేట్కి ఇవ్వడానికి 2 రోజుల క్రితం ప్రకటన జారీ చేసింది. ప్లాంట్లో ఎటువంటి ప్రమాదం జరిగిన తక్షణ స్పందించి సహాయ సహకారాలు అందించే అగ్నిమాపక విభాగాన్ని ఈసారి కాంట్రాక్ట్కి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 2 ఏళ్లకు 18.24 కోట్లు ఇస్తామని ఆసక్తి కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వాస్తవానికి సిబ్బంది కుదింపుల భాగంగానే విభాగం ప్రైవేటీకరణ యాజమాన్య నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్లోనే ఎవరైనా ప్రైవేట్ పార్టీ వస్తే ఇస్తామన్నటువంటి కోణాన్ని ప్రకటించిన ఆసక్తి చూపలేదు. ప్లాంట్లో 3 ఫైర్ స్టేషన్లు, 13 ఫైర్ ఇంజన్లు, 282 మంది శాశ్వత సిబ్బంది ఉండేవాళ్ళు. ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాల్లో 2744 మంది ఫైర్ హైడ్రెంట్లు, 1071 ఎక్స్టర్నల్ ఫైర్ హైడ్రెంట్లు, 86 మానిటరింగ్ కేంద్రాలు, 28 ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్లు, వివిధ ప్రాంతాల 14,000 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి. రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని అదుపులో తేవడానికి కార్బన్ డైఆక్సైడ్ ఫోమ్తో కూడిన ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. వీటిని గత 4 దశాబ్దాలుగా శిక్షణ పొందిన సిబ్బంది నిర్వహిస్తూ వస్తున్నారు. ఉత్పత్తి జరిగే ప్లాంట్ను మాత్రమే కాకుండా ఉద్యోగులు నివసించే టౌన్షిప్, హిల్ టాప్ గెస్ట్ హౌస్, ఆసుపత్రి, స్కూళ్ళు, పోస్ట్ ఆఫీసులు, ఇతర భవనాలకు కూడా వీళ్ళు రక్షణ కల్పించాల్సింది. ఈ విభాగంలో అంతా సిఐఎస్ఎఫ్ సిబ్బందే ఉండేవాడు. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మొత్తం సిఐఎస్ఎఫ్ని తొలగించారు. దాంతో విభాగాన్ని ప్రైవేట్కి అప్పగించక తప్పలేదు. ఫైర్ సర్వీస్ సెక్షన్కి స్పందన అయితే శూన్యంగా ఉంది. ఇట్లాంటిది అంటే వరుసపెట్టి ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేట్ చేసేస్తున్నారు. ఇప్పటికే సెంటర్ ప్లాంటు, హెచ్పిని ప్రైవేట్కి ఇచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఫైర్ది కూడా ఇట్లాగే చేస్తున్నారు అన్నటువంటి దాన్ని ఇప్పుడు జ్యోతిని హైలైట్ చేసుకొస్తోంది.